మీకు ఇష్టమైన కలర్? బ్లాక్. మీ ఫేవరెట్ ఫుడ్? మామిడికాయ పప్పు, ఆవకాయ పచ్చడి. నాకు కూడా. మీకు ఇష్టమైన పండు? అరటి పండు. మీ ఫేవరెట్ మ్యూజిక్? ఇళయరాజా పాటలు. మీ ఫేవరెట్ రైటర్? వేటూరి అండ్ ర్యాండ్. వేటూరి తెలుసు. ఆయన ఎవరు? ఆయన కాదు, ఆమె. మీ ఫేవరెట్ హీరో? బ్రాడ్ పిట్. పెట్ట అదిగా తెలుగులో? కీర్తి శేషులు, ఎన్టీఆర్. మీ ఫేవరెట్ హీరోయిన్? శ్రీదేవి. మీకు? మీరే. మీకు ఇష్టమైన కారు? BMW. BMW? నాకు LBW తెలుసు. అదే నాకు ఇష్టమైన కారు గంటల కారు. మీ ఫేవరెట్ స్కామ్? బోఫర్స్. నాకు మాత్రం రింగ్ రోడ్. తెలంగాణపై మీ అభిప్రాయం? వచ్చినా రాకపోయినా నా తెలుగుతనాన్ని ఎవరు మార్చలేరు. మీరు ఇరిటేట్ అయ్యే సౌండ్? యాహూ. ఓహో. మీరు భయపడే వ్యక్తి? ఇంకా పుట్టలేదు. నేను మాత్రం క్రైమ్ వాచ్ యాంకర్ అంటే భయపడతాను. మీరు ఎదురు చూసే రోజు? అన్ని రంగాల్లో ఇండియా అమెరికాని దాటే రోజు. మీలో మీకు నచ్చేది? ధైర్యం. మీకు ఇష్టమైన పదం? సక్సెస్. ప్రేమ అంటే? అది కౌలు కుదిలేదా? నా గురించి ఏమైనా చెప్తారనుకున్నానే. ఇద్దరు వ్యక్తుల మధ్య రెండు అభిప్రాయాలు కలిస్తేనే ఆ పరిచయం ఎంతో బలపడుతుంది. అలాంటిది మన ఇద్దరి మధ్య చాలా కలిసినాయి. మన పరిచయానికి స్నేహం కంటే గొప్ప స్థానం ఉందనుకుంటున్నాను. ఫైనల్ గా మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను. మీరు ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు? ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంది. డోంట్ గో ఫర్ లుక్స్, ఇట్ కెన్ డిసీవ్. డోంట్ గో ఫర్ వెల్త్, ఇట్ కెన్ ఫేడ్ అవే. Go for somebody who can make you smile, cause only a smile can make a dark day seem brighter. నాకు కొంచెం అర్థమైంది. ఆ స్మైల్ బాగా అర్థమైందండి. తెలుగులో నా ఫీలింగ్ ఏంటంటే, ఓ వ్యక్తి మీద కోరిక కలగడానికి ఓ నిమిషం చాలు, నచ్చడానికి ఒక గంట చాలు, ప్రేమించడానికి ఓ రోజు చాలు, కానీ మర్చిపోవడానికి ఓ జీవితకాలం పడుతుంది. నాకు కూడా అదే ఫీలింగ్. మీతో పాటే యూకే వస్తాను, మీరు చెప్పినట్టే చేస్తాను. బంగారు రంగుల చిలక పలుకవా, అల్లరి చూపుల రాజా ఏమని నా మీద ప్రేమే ఉందనే, నా పైన అలకే లేదనే, me
అదిగో వచ్చారు. ఈయన తరుణ్. హలో. హలో, మై నేమ్ ఇస్ మాణిక్యాల్ రావు. తరుణ్ ఇస్ మై నిక్ నేమ్, అంతే. ఈయన రుద్రరాజు. హలో, నిక్ నేమ్ రుద్రరాజు. ఐ యామ్ రుద్రరాజు, ప్లీజ్ టు సీ యు. అది రాదులేండి, ఐ యామ్ మారుదే. హలో. వద్దండి, కలర్ మ్యాచ్ అవ్వదు. సారీ అండి, నేను వెళ్ళాలి. ఈ పార్టీ మీకోసమే, మీకు నచ్చుతుందని ఇక్కడ అరేంజ్ చేశాను. సారీ, నేను ఇంకా ప్యాక్ చేసుకోలేదు. కొన్ని ఫోన్ కాల్స్ కూడా చేయాలి. మార్నింగ్ 10 o'clock మన ఫ్లైట్. టైంకి వచ్చేయండి. నేను అన్ని సర్దేసుకున్నా అండి. మీరు కొంచెం సేపు ఉంటే నా ఫ్రెండ్స్ ముందు పరుగు పోతుంది. ఓహ్ నో, నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఇట్ వాస్ సో నైస్ మీటింగ్ యు ఆల్. ఐల్ టేక్ లీవ్. బై. ఓకే ఓకే. ఏ ట్రై లేకపోతే మాకు బాధ. లైబ్రరీ అదిరింది, బుక్స్ కూడా బాగున్నాయి. హాయ్ పంకీ. హాయ్ తరుణ్. పంకియా, కుక్కలు కూడా బెటర్ పేరు. అది పంకజారా, 10th లోనే చదివేశాను. రే, నాకు కూడా డాన్స్ చేయాలన్నదిరా. బుక్ దొరికితే బాగుండు. నీ ఫేస్ కి పేజ్ కూడా వేస్టే. రైట్ అండ్ సై. హాయ్ రుద్రరాజు. హాయ్. ఆ రోజు మీ డాన్స్ చూసిన దగ్గర నుంచి మీ ఫ్యాన్ అయిపోయాను. మళ్ళీ ఇన్నాళ్ళకి దొరికారు. కమ్ ఆన్, లెట్స్ డాన్స్. ఓకే. హలో, డు యు వాంట్ టు డాన్స్ విత్ స్మార్ట్? ఐమ్ సారీ. గురుగారు, ఇక్కడ డాన్స్ చేయకపోతే బాగోదు, సరదాగా రండి. నాకు మూడ్ లేదురా, నన్ను వదిలే. What's happened, baby? Oh no. అమ్మో, ఎక్కడికి వచ్చిందంటే ఎక్కడ ప్రైవసీ ఉండట్లేదు. పదా. వేర్ ఇస్ రుద్ర? Excuse me, the side of Fudal. Yeah, baby. Yo. What's wrong with you? Something wrong. Come on, baby. Yo. Hey, sorry. Idiot. Stop. మావాడే, ఆపండి. ఈ అమ్మాయి కాల్ సెంటర్ అమ్మాయిలా ఉంది. ఇంకెవరిని గుర్తుపట్టకు, మనల్ని కూడా ఒక్కేస్తారు. ఏమండి కొట్టగండి. నీలాంటి యూత్ వల్ల మాట్లాడటానికి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. కమ్ ఆన్ డార్లింగ్, లెట్స్ గో టు సమ్ అదర్ పబ్. మసాజ్ సెంటర్ కదా. సారీ గురుగారు. ఇదే నా సెటిల్మెంట్ అంటే? ఒరేయ్, నీ గురించి నాకు ముందే తెలుసురా, కానీ ఎప్పుడు కరెక్ట్ చేయాలనుకోలేదు. 20+ ఏం చెప్పినా వినరు. ఒక్కసారి అనుభవం అయితే ఎవరు చెప్పక్కర్లేదు. నువ్వు వెళ్తున్నావంటే ఒక పక్క సంతోషంగా, ఇంకో పక్క బాధగా ఉంది. అప్పారావు, ఇన్నాళ్ళు నీతో ఉండి కూడా నీ టాలెంట్ అర్థం చేసుకోలేకపోయావు. సారీరా, నిన్ను చాలా తక్కువ అంచనా వేశాం. ఆ అమ్మాయిని తప్పుగా అర్థం చేసుకున్నాం. ఆ అమ్మాయినే కాదు, ఏ అమ్మాయిని తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే ఎవరి పరిస్థితులను బట్టి వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. గురుగారు, మీరు ఇలా ఫారెన్ లో సెటిల్ అవుతారని, అంత అందమైన అమ్మాయి మీకు తోడుగా దొరుకుతుందని నేను ఊహించలేదండి. నువ్వే కాదురా, నేను అనుకోలేదు. నేను లండన్ వెళ్ళినా ఇక్కడ మన మిషన్ పనిచేస్తూనే ఉండాలి. నువ్వు మారుతి షాపును చూసుకోండి. కస్టమర్ ఈజ్ గాడ్ అన్న గాంధీ గారి సిద్ధాంతాన్ని మర్చిపోవద్దు. ఇదిగో మీ ఇద్దరి పేరున చెరుకు 5 లక్షలు ఇన్సూరెన్స్ చేయించారు. గురుగారు, మీరు మాకు జీతం తక్కువ ఇస్తున్నారు అనుకుని విన్నాను, కానీ మీరు మాకు జీవితాలు ఇస్తారు అనుకోలేదు. మీరు లేకుండా మరి మీకోసం ఏం ఉంచుకోరా గురుగారు? నాకు ఈ వాచి చాలరా, నా టైం బాగుంది. రుద్రరాజు గారు, లండన్ వెళ్ళాక మీ దురదకి మంచి మందుని పంపిస్తా. లండన్ మందు ఇండియాలో పనిచేస్తుందో లేదో, నన్ను ఇలా ముందుకు పోనీ. We will miss you, అప్పారావు. అప్పారావు, నువ్వెప్పటికైనా గొప్పవాడివి కావాలని మా అందరి కోరికరా. అవుతావు కూడా. నా ఫ్లైట్ టైం అవుతుంది, ఇంటికి వెళ్ళి అలా డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి వచ్చా. అలాగే. టైం ఎంత అయింది? సారీ, ఇది పని చేయదండి. హైదరాబాద్ వెళ్ళాక మీరే దీన్ని రిపేర్ చేయించాలి. ష్యూర్. అది బ్యాగ్ లో పెట్టుకోపోయారా? ఇది నాకు సెంటిమెంట్. ఇది ఉంటే నాకు తెలియని ధైర్యం. మా తాత నాకు ఇచ్చిన దగ్గర నుంచి నా దగ్గరే ఉందండి. చూడమ్మా, వీడికి చిన్నప్పటి నుంచి బాధ్యతలతోనే సరిపోయింది. ఇప్పుడు ఖాళీ అయింది, మీరు తీసుకెళ్తున్నారు. మధ్యలో వదిలేరు కదమ్మా. ఊరుకోరద్దు. మా అప్పారావు మీకు దగ్గర అయినందుకు హ్యాపీగా ఉంది. మాకు దూరం అవుతున్నందుకు
కాస్త బాధగా ఉంది. దూరం ఏముంది, హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కితే 10 hours లో లండన్ లో ఉండొచ్చు. మీలాగా మాకు అంత డబ్బు ఉండాలి కదా మేడం. రే నీ మ్యారేజ్ యానివర్సరీ లండన్ వద్దు గానీ టికెట్లు నేను కొంటానులే. ఏమండి ఇంతకీ మీ పెళ్లికి పిలుస్తారు కదా? తప్పకుండా పిలుస్తాను. మా గురువు గారిది గోల్డెన్ హ్యాండే కాదండి, గోల్డెన్ హార్ట్ కూడా. మీరే జాగ్రత్తగా చూసి. వీడికి చిన్న వీక్నెస్ కూడా ఉందమ్మా, అందరినీ నమ్మేస్తాడు. వీడిని మీరే కరెక్ట్ చేయాలి. రుద్రరాజు ఏదో అమ్మాయిని అత్తారేంటి పంపుతున్నాడు, జాగ్రత్తలు చెప్తారేంటి? వెళ్దామండి. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాల్ చేసి వస్తాను. గురుగారు హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏం జరిగింది? సీఎం బ్రదర్ గారిని మినిస్టర్ కొడుకు గారు గుద్దింది. వాళ్ళేమో కాంప్రమైజ్ కావటం లేదు, తలకాయ నొప్పి అయిపోయింది. పెద్ద న్యూసెన్స్. మ్యాటర్ చాలా హై లెవెల్, ఇప్పట్లో సెట్ అవ్వదు. ఏం చేద్దాం? నడుచుకుంటా పోదాం. ఇది సీఎం వస్తే కానీ సెట్. హైదరాబాద్ లో ఈ ఫ్లైఓవర్లు, ఈ